నమస్తే అండి ఇద్దరికి. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా పృథ్వీ గారు చెప్పండి, ఇప్పుడైతే ప్రైవేట్ కాలేజీలన్నీ మరి ప్రభుత్వం నుంచి పెండింగ్ ఏవైతే ఫీజు రీంబర్స్మెంట్స్ ఉన్నాయో అవి రాలేదు, ప్రభుత్వం ఇవ్వడం లేదని కూడా ఇవాళ కాలేజీలు బంద్ చేసిన నేపథ్యంలో దాదాపుగా 1200 మరి కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇంత పెండింగ్ వచ్చే వరకు ఎందుకని మరి కాలేజెస్ ఇంత పెండింగ్ వచ్చే వరకు కూడా ఏం చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వంలో అడగలేదా? మరి ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి చెప్పండి. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ స్కాలర్షిప్ల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇది ఈరోజు మొదలైనటువంటి సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉంది. ఇవాళ 8600 కోట్ల రూపాయల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. యాజమాన్యాలన్నీ పరీక్షలు నిర్వహించలేము, మేము కళాశాలని నడిపించలేము, మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, కళాశాలలో టీచింగ్ పర్పస్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా మేము జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఒక పక్క యాజమాన్యాలు మొరబెట్టుకుంటా ఉన్నాయి. మరో పక్క విద్యార్థులకి ఫీజులు లేవని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి భరోసాగా ఉన్నటువంటి ఈ పథకము వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి తీసుకుపోతున్నారు అని చెప్పేసి, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు యాజమాన్యాలు అని చెప్పేసి విద్యార్థులు ఆ తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు 3 లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి మేము భరోసాను కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికల్లో వాళ్ళు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మేము విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా చర్చ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి లేదు. ఇవాల్టి వరకు కూడా మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీని, మీరు రాసి ఇచ్చినటువంటి ప్రజలకి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? మీరు ఇవాళ ఏ దుస్థితిలో ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు చేసి విద్యార్థులకు ఫీజులు చెల్లించాలా? ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి మేము భావించలేదు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మూటగట్టుకొని వ్యతిరేకతతోని పాదయాత్రలు చేసి అబద్ధపు మాటలు బారెడుగా ఉంటా ఉన్నాయి, చేతలు మూరెడుగా ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఏ కోశాన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలని పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్క గురుకులాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ తోని మరణాలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్క నూతన గురుకులాలకి సొంత భవనాలు లేవు. అయినా రాజకీయ మైలేజ్ కోసం కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ హామీల కోసం అబద్ధపు మాటలు చెప్పొద్దు అని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలన్నీ స్కాలర్షిప్లు కావాలని చెప్పేసి రోడ్లెక్కాం. సీఎం ఇల్లు ముట్టడించినటువంటి పరిస్థితుల్లో కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఇవాళ దఫల వారీగా అయినా కనీసం విద్యార్థులకి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. మరో పక్క జీవనోపాధి కోసం, బతుకుదెరువు కోసం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా కడుపు మాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. యాజమాన్యాలు అన్ని కూడా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూత పెట్టుకొని అవి బంద్ అయిపోయి గురుకులాలకి అద్దె భవనాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ అనేక మంది చనిపోతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. మాకు మరణం తప్ప మరో దారి లేదని చెప్పేసి యాజమాన్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలని ఈ 4 సంవత్సరాల కాలంలో పెండింగ్ బకాయిలు 8600 కోట్ల రూపాయలు సుమారుగా 15 నుండి 16 లక్షల మంది విద్యార్థులకి చెల్లించాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధిక్కరించి
యాజమాన్యాలన్నీ రోడ్డెక్కి ఇవాళ చర్చలు చేస్తాం, ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైఖరిని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈ దసరా పండుగ లోపే వారికి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ తక్షణమే వాళ్ళ ఇప్పటికే దఫాలుగా టోకెన్లు ఇచ్చి ఉన్నారు. ఆ టోకెన్లకి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ 1200 కోట్లకు సంబంధించినటువంటి టోకెన్లు మేము ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 1200 టోకెన్లతోని సమస్య పరిష్కారం కాదు. కాబట్టి తక్షణమే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి విద్యార్థులకి. ఆ బకాయిలు చెల్లించకోకుండా తాత్సారం చేసి విద్యార్థులని రోడ్డున పడేస్తే విద్యార్థి సంఘాలు కానీ, సమాజం కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వం మెడలు వంచుతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.